చూసారు కదండి. ప్రేమించినోడు పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా చూసుకోవాల్సిన అమ్మాయిని ఇలా వ్యభిచారంలోకి దింపారు. అసలు ఇది కరెక్టే అంటారా? ఇంకా అబ్బాయి విజ్ఞప్తికే వదిలేస్తున్నా, వీళ్ళ ప్రేమకే వదిలేస్తున్నా. చెప్పండి తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరుగుతుంది, ఆయన మెల్లిమెల్లిగా నేను అప్పులు తీర్చడం మొదలుపెట్టాను. మాకున్న అప్పులకి నేను ఉద్యోగం చేసిన జీవితాంతం కష్టపడినా మేము ఆ అప్పులను తీర్చలేము. నేను మెల్లిమెల్లిగా అప్పులు తీర్చడం స్టార్ట్ చేశాను. పూర్తిగా అప్పులైతే తొలగిపోయినాయి. ఎప్పుడైతే కంప్లీట్గా అప్పులు మొత్తం కూడా అయిపోయినాయో, క్లియర్ అయిపోయాయో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే మీ మీ వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యో, ఎందుకు అంటే ఈ రంగంలో నన్ను దింపిందే అతను. ఎప్పుడైతే ఈ అప్పులన్నీ క్లియర్ అయిపోయినాయో తర్వాత అంతమందితో ఉన్న నేను నా పక్కన నేను చూసుకోలేకపోతున్నాను, నాకు నువ్వు వద్దు, నువ్వు మంచిగా ఉండు, నేను సెట్ అవ్వను అని అనేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నాకు అనిపించింది ఏంటంటే ఆ నిమిషం తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నన్ను వాడుకున్నారు. తర్వాత నేను ఏమవుతాను, నా పరిస్థితి ఏంటి అని తను ఏమాత్రం ఆలోచించలేదు. తను ప్రేమ కూడా నటనే అనుకుంటా. మేబీ తర్వాత కూర్చొని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నాకు అదే అర్థమైంది. తను నిజాయితీగా నన్ను ప్రేమిస్తే ఇందులోకి దింపిందే అతను. చేసిన అప్పులు తీర్చిన తర్వాత మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించాలే కానీ తప్పించుకొని పారిపోయాడు. అంటే తన అవసరం తీరిపోయాక వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా తిరిగి నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేక, నేను ముఖం చూపించుకోలేక, చచ్చిపోలేక ఇక్కడే మిగిలిపోయాను నేను. అంతే, ఇంకా ఇంతకు మించి చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. ఇంత బాధని ఎలా ఫేస్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే నచ్చినోడి కోసం వేరే వాడి పక్కన పడుకున్నారు, వాడే నేను చిన్న చూపు చూసి వెళ్ళిపోయారు. ఇంత బాధని ఎలా మోస్తున్నారు అసలు? తప్పదు, నేను చేసుకున్న పాపం అది. అంతా ప్రేమించిన పేరెంట్స్ని వదులుకొని ఈ అబ్బాయి కోసం వచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి నేను జీవితాంతం ఇది అనుభవించాల్సింది. నాకు తగిన శాస్త్రే జరిగింది, నేనైతే అలానే అనుకుంటున్నా. ఎందుకంటే అంత మంచి పేరెంట్స్ ఎవరికి దొరకరు, నాకు దొరికారు. కానీ ఆ పేరెంట్స్ని మోసం చేసినందుకు ఇది నాకు తగినదే. అంటారు ఈ జన్మలో చేసిన పాపాలు వేరే జన్మలో తగులుతాయి అని అనేసి, నాకైతే ఈ జన్మలోనే తగిలింది. ఏ వయసులో మీరు మ్యారేజ్ అంటే మీ తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసారు బయటికి? చాలా చిన్నతనంలో. 16 years ఉంటాయి, ఒక 17 years. 17 years ఉన్నప్పుడే వచ్చేసాను నేను. మేజర్ కాదు కదండి మీరు ఆ రోజుల్లో అవన్నీ ఆలోచించాం కదా. నచ్చిన మనిషి పక్కన ఉంటే చాలు అని ఆలోచిస్తామే తప్పితే చూసుకోగలడా చూసుకోలేడా మనం ఏమవుతాము అవన్నీ ఆలోచిస్తే ఎవరు రారు కదా. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయండి. లవ్ చేయడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, లవ్ చేసిన వ్యక్తితో ఉండడం కూడా తప్పు కాదు. కానీ ఆ మనిషి, ఆ పర్సన్ మంచోడా చెడ్డోడా, ఓకే మనం చూసుకుంటాడా జీవితాంతం మంచిగా అని మాత్రమే ఆలోచించండి మీరు. ఎవ్వరికి ఈ గతి అనేది ఎవరికి పట్టకూడదు. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీకు. ఇది రైటో రాంగో ఒక్కసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ సేమ్ టైం ఇంకా అంటే ఏంటంటే అసలు అంటే నా అభిప్రాయం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే మీ ఆయన మిమ్మల్ని ఇలా వాడుకొని వదిలేశారు కదా, మీరు పోలీస్ కేసు పెట్టొచ్చుగా, అవి చేయకుండా ఎందుకున్నారు మీరు? పోలీస్ కేసు ఏమని పెట్టాలి? చిన్నతనంలోనే నన్ను పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసారని పెట్టాలా, లేకుంటే తీసుకొచ్చి అప్పులు ఊబిలో నన్ను దింపేశారని పెట్టాలా, ఆ అప్పులు తీర్చడం కోసం నా శరీరం తాకట్టు పెట్టాడని పెట్టాలా? ఏమని పెట్టాలి చెప్పండి? నేను ఏ కేసు పెట్టినా అది నేనే అక్కడ తక్కువ అయిపోతాను. తనని ఏమంటారు, మహా అయితే తన అబ్బాయి తను ఎలా అయినా ఉంటాడు, నీకు బుద్ధి లేదా మీ పేరెంట్స్ని వదిలేసి వచ్చినందుకు అనేసి నన్ను అంటారు. కానీ ఎట్నుంచి వచ్చిన ఆడవాళ్ళుగా మాకే కదండి వచ్చేది పేరు. మీ మగవాళ్ళు ఎలాగైనా బతికేస్తారు, మీరు ఏం చేసినా మీరు తలెత్తుకునే తిరుగుతారు. కానీ మేము అలా కాదు కదా.